ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈరోజు వచ్చిన హెడ్లైన్స్: బెయిల్ రద్దు పిటిషన్పై జగన్కు సుప్రీం నోటీసులు. బెయిల్ రద్దుకు రఘురామ వేసిన పిటిషన్పై జారీ చేసిన సుప్రీంకోర్టు సిబిఐ సహా ప్రతివాదులందరికీ సాక్ష్యాల ధ్వంసానికి ఆధారాలున్నాయా, బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా, రఘురామకు ధర్మాసనం ప్రశ్నలు. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని కోరిన ఎంపీ లాయర్. వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వ్యాజ్యానికి ఈ పిటిషన్ జత చేయండి. ఇది జగన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. నెక్స్ట్, ఇక తవ్వుకోండి తమ్ముడు. ఇసుక టెండర్లు హైదరాబాద్, జైపూర్ వయా చెన్నై. అనుభవమేమీ లేని వాళ్ళకి బిడ్లు ఖరారు. కేసీఆర్ మేనల్లుడిది మెడికల్ ఇన్ఫ్రా కంపెనీ. తాగునీరు, డ్రైనేజీ పైప్ లైన్లు వేసే సంస్థ జీసీకేసీ. ఇసుక వ్యాపారంలో వీటికి అనుభవమేమీ లేదు. అయినా సాంకేతిక ఆర్థిక బిడ్లలో అర్హత. ఏపీలో కాకుండా కోల్కతాలో టెండర్లు నిర్వహించింది ఇందుకేనా? కేంద్ర సంస్థ ఎంఎస్టీసీకి బాధ్యత ఇవ్వడంలోనూ మతలబు ఇదేనా? కేసీఆర్ మేనల్లుడి కంపెనీ ప్రతిమకు 18 జిల్లాలు, రాజస్థాన్ సంస్థకు 8 జిల్లాలు. ఇప్పటికే రంగంలోకి చెన్నై కంపెనీ మనుషులు, పరికరాలతో రీచ్లలో సిద్ధం. వారంతా సీఎం తమ్ముడు అనిల్ రెడ్డి తరఫున వారే. వైసీపీ మళ్ళీ వస్తే నాశనం. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందజేస్తున్న పవన్ కళ్యాణ్. ఆ మహమ్మారిని తరిమి కొట్టండి. జనసేన, టీడీపీ కలిసి పోటీ, భారీ మెజార్టీతో గెలిపించండి. వచ్చేది ఇరు పార్టీల ప్రభుత్వమే. అందరికీ న్యాయం చేస్తాం. సీఎం జగన్కు భవంతుల పిచ్చి. రుషికొండను బోడి చేసి 451 కోట్లతో రాజ్యప్రసాదం కట్టారు. ఆ డబ్బుతో ఫిషింగ్ హార్బర్ను నిర్మిస్తే 10,000 మందికి బతికేవారు. పవన్ కళ్యాణ్ అలా అన్నారు. హార్బర్లో అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన పవన్ కళ్యాణ్ కేంద్ర నిధులు వైసీపీ నేతల జోబులోకి. రాష్ట్రమంతా ఇసుక మాఫియా, మద్యం దోపిడీ. ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఓ నెల పింఛన్లు ఆపితే అద్దంలా రోడ్లు వేయొచ్చు. కదిరి వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వ్యాఖ్య. 40,000 ఇస్తేనే జగనన్న దీవెన. మైనార్టీ విద్యార్థి నుంచి లంచం డిమాండ్. ఏసీబీకి చిక్కిన ఆర్థిక శాఖ ఎస్ఓ నాగభూషణ్ రెడ్డి. సీఎం ఆఫీసు సమీపంలోనే సొమ్ము స్వీకరణ. వెతకండి. మద్యం ఫైళ్ల కోసం వేట. సచివాలయంలో సిఐడి వెతుకులాట. ఎక్సైజ్లో సమాచారం సేకరిస్తున్న అధికారులు. ఎక్సైజ్లో సమాచారం స్వీకరిస్తున్న అధికారులు. బాబు పాత్ర ఉందని నిరూపించడానికి పాట్లు. కేసు నమోదయ్యాక ఆధారాల కోసం హడావిడి. ఫైళ్లు నడిపిన వారందరినీ భయపెట్టే ప్రయత్నం. కొందరు ఉన్నతాధికారులే సాక్ష్యంగా విచారణ. మీరు కూడా ఇరుక్కుంటారంటూ బెదిరింపులు. ఏపీకి జగనే ఎందుకు కావాలో అధికారులు పాల్గొనకుండా అడ్డుకోండి. వైసీపీ ప్రయోజనాల కోసమే ఈ కార్యక్రమం. సజ్జలే ఈ విషయాన్ని మీడియాతో చెప్పారు. ప్రజాధనాన్ని వినియోగించకుండా చూడండి. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బాబుపై తొందరపాటు చర్యలొద్దు. సిఐడికి హైకోర్టు ఆదేశం. ఐఆర్ఆర్ కేసు విచారణ 29కి, ఇసుక పిటిషన్ 30కి వాయిదా. ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ లోకేష్, భువనేశ్వరి. ఆపిన చోట నుంచే యువగలం. డిసెంబర్ తొలి వారం నుంచి తల్లి. కోర్టు కేసులో స్పష్టత వచ్చిన తర్వాతే బాబు పర్యటనలు. సంఘం డైరీ ఘర్షణ వివాదంలో ఆధారాలేవి? ఘర్షణ ఎప్పుడు జరిగిందో
ద్వారకామయి డైరీ ఎవరిదో నిరూపించలేకపోయారు. ప్రాసిక్యూషన్ తీరుపై హైకోర్టు అసంతృప్తి. ధూళిపాళ్ల సహా 14 మంది షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు. హత్యాయత్నం కేసులో ఊరట. సంఘంలో జోక్యం వద్దని పోలీసులకు ఆదేశం. అయినా సంఘంపై అదే కక్ష. ఆకస్మిక తనిఖీల పేరుతో డైరీలోకి చొచ్చుకెళ్లే యత్నం చేసిన పోలీసులు. ఎలాంటి వారెంట్ చూపకుండానే దౌర్జన్యం. సిబ్బందికి పోలీసులకు వాగ్వాదం. ఉద్రిక్తత చివరికి ఉన్నతాధికారుల జోక్యంతో వెనక్కి. ఉత్తుత్తి కులగణన. వివరాలు ఇవ్వడానికి ఇష్టపడని కుటుంబాలు. ఆర్థిక వివరాల సేకరణపైనే అసలు